అసలు బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి కనకదుర్గ అనే పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. దుర్గమ్మ తల్లి మనకి ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసింది, బాగుంది. అయితే ఆ బెజవాడ నగరాన్ని మాధవవర్మ అనేటటువంటి ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యంలో మాధవవర్మ చాలా ధర్మ నిరతి కలిగినటువంటి వాడు, ధర్మాత్ముడు, బ్రహ్మాండంగా ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. ఆయనకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఏకైక కుమారుడు కాబట్టి పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఆయనకు పెళ్లి చేశారు. సాధారణంగా మనందరం కూడా ఏం చేస్తాం, ఇళ్లల్లో పెళ్లి చేస్తే అందరూ కూడా కొత్త పెళ్లి కూతుర్ని కొత్త పెళ్లి కొడుకుని చూడడానికి అందరూ కూడా మన ఇంటికి వస్తారు. అయితే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనకి కోట దగ్గరికి వస్తే కోట సరిపోదు. అందువలన ఏం చేశారు, కోట బయటికే రాజులు ఏం చేసేవారంటే, యువరాజులు పెళ్ళైన తర్వాత ఆ బయటికి వెళ్ళేవారు కొత్త కోడలను తీసుకుని. ఆ విధంగా ఆయన రథం మీద వెళ్తుంటే అక్కడ కూరగాయలు అమ్ముకునేటటువంటి ఒక ముసలామెకి, ఆమెకు కూడా ఒకే కొడుకు అనమాట. ఆ అబ్బాయి ఈ తోపులాట్లో దురదృష్టవశాత్తు ఆ యొక్క రథం చక్రాల క్రింద పడి చనిపోతాడు. చనిపోతే అప్పుడు ఈ యొక్క సంఘటన ఎవరికి చెప్పకూడదు అని నిర్ణయించుకుంటారు అక్కడ ప్రజలంతా. ఎందుకని, పాపం ఆ కూరగాయల అమ్మాయికి కొడుకు ఎలాగో చచ్చిపోయాడు, ఒకడే కొడుకు. ఇక్కడ రాజుగారికి కూడా మాధవవర్మకి కూడా ఒకడే కొడుకు. అనవసరంగా మాధవవర్మ తన కొడుకుని నిర్దాక్షిణ్యంగా శిక్ష వేస్తాడు నిష్పక్షపాతంగా. అందువలన చెప్పకూడదని దాచేస్తారు. కొన్ని రోజులైన తర్వాత ధర్మదేవత గంట మోగిస్తుంది బెజవాడ కొండపైన. మోగిస్తే ఎలాగో రాజుగారికి తెలిసేసరికి వస్తాడు. వచ్చి తన కుమారుడని కూడా చూడకుండా మాధవవర్మ తన కుమారుడికి మరణశిక్షను విధిస్తాడు. అది ఇలా తల నరికేసరికి ఆ బంగారపు చినుకులతో వర్షం ఆ బెజవాడ నగరంలో కురిసింది. ఆ అబ్బాయి మళ్ళీ బ్రతికిస్తాడు, అమ్మవారు బ్రతికిస్తుంది. ఈ విధంగా ఇది కేవలం ఏదో కథ కాదు, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో నమోదైనటువంటి విషయం ఇది. ఇప్పటికి కూడా బెజవాడ నగరంలో ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో ఈ సంఘటన రాసి ఉంటుంది. అది మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. ఆ విధంగా దుర్గ హేమదుర్గగా, కనకదుర్గగా ఆనాటి నుంచి కీర్తించబడింది.